హలో పీపుల్, ఒకే రెసిపీతో స్నాక్ మరియు లంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. అయితే ఇది 1 ఇయర్ అబోవ్ నుంచి ఏ వయసు వారికైనా పెట్టచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక టీ కప్ శనగల్ని ఓవర్ నైట్ నానపెట్టుకొని ఆ మరుసటి రోజుని బాగా ఉడకపెట్టుకున్న తర్వాత వాటిని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ పిల్లల యొక్క ఏజ్ని బట్టి లైక్ 12 మంత్సా 13 మంత్సా అన్న దాన్ని బట్టి టీ థిక్ని బట్టి మీరు బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నా చిలకమ్మ కొంచెం పలుకు పలుకుగా తింటది కాబట్టి నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బ 1, 2 అయితే సరిపోతుందండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, లేదంటే గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా అర టేబుల్ స్పూన్ మేథీ పౌడర్ లేదంటే మెంతులనైనా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న శనగల పౌడర్ని కూడా ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇక్కడతో మన యొక్క స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుందండి. సో ఇది మనం శనగల పౌడర్ని కూడా పచ్చివాసన పోయి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మన పిల్లలకి సాయంత్రం పూట కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా పెట్టచ్చు. అండ్ ఒకవేళ మేము లంచ్లో పెట్టాలి అనుకుంటే సో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఆల్సో టేస్ట్కి తగ్గ ఉప్పుని యాడ్ చేసేసి మన పిల్లలకు హ్యాపీగా లంచ్ టైంలో రైస్తో పాటు కలిపి పెట్టచ్చండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి పెట్టండి ఇఫ్ ఒకవేళ వాళ్ళు ఇష్టంగా తినలేదు అనుకుంటే. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. కీప్ సపోర్టింగ్ పీపుల్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్.